1917లో జర్మన్ వాళ్ళు వాడిన కెమెరాలు, అంతేనా రాళ్ళతో చేసిన బొమ్మలు చూశారు కదా! ఈ కర్రలు, ఈ జంతువులు, అంతేగాకుండా వాళ్ళు చదువుకున్న స్కూళ్ళు ఎలా ఉన్నాయో చూసేద్దామా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో ఆరాధ్య. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా టైటిల్ చూస్తేనే. ఈరోజు అయితే మనం ఏ వీడియోలోకి వెళ్తున్నామంటే, ఇక్కడ ఒక మ్యూజియం అయితే ఉందండి ఆస్ట్రేలియాలో. దాంట్లోకి అయితే అలా ఎంటర్ అవ్వగానే మనకి చూసారా, ఇక్కడైతే కుక్క బొమ్మ ఒకటి బయట వేస్తున్నారనమాట ప్రింట్. సరే అని చెప్పి లోపలికి అయితే వెళ్దాము. ఇక్కడ ఎంటర్ అవ్వగానే మనకి జీబ్రా అయితే కనిపిస్తుంది. చూసారు కదా, ఇదైతే ఆల్రెడీ నేను ఒరిజినల్ జీబ్రాని కూడా చూపించున్నాను. మన వీడియోస్లో అయితే ఉంది. జూకి వెళ్ళినప్పుడు ఒరిజినల్ జీబ్రా అయితే పెట్టాను. అసలు ఈ మ్యూజియంలో ఎక్కడి నుంచి స్టార్టింగ్ ఏంటి, ఎండింగ్ ఏంటి అనేది అయితే ఇక్కడ మ్యాప్ అయితే ఇచ్చేసారు. ఆ మ్యాప్ పట్టుకొని మనం అయితే లోపలికి వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ పర్చేస్ చేసుకోవడానికి కూడా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ ఐటమ్స్ భలే ఉన్నాయి కదా, వాళ్ళు తయారు చేసినవి. ఈ షాప్ నడిపేది కూడా జర్మన్ వాళ్ళు అనమాట. భలే ఉంది కదా. ఈ జర్మన్ విలేజ్ వచ్చేసి 1917లో స్టార్ట్ అయిందంట ఇక్కడ. అంటే 1917లో వాళ్ళు వాడిన వస్తువులన్నీ ఇక్కడ ఉన్నాయి. స్టార్ట్ అయింది కాదు, అంతకుముందు నుంచి ఉంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా వాళ్ళు తీసుకున్నారు. అదొక పెద్ద స్టోరీలే అండి. ఆ తర్వాత నేను చెప్తాను ఇంకొక వీడియోలో. చూసారు కదా, ఇక్కడైతే మనకి వాళ్ళు చేత్తో వేసిన పెయింటింగ్స్, బుక్స్ అవన్నీ కూడా ఉన్నాయి. బుక్స్ చూసారా, పిల్లల కోసం అయితే ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా చేతులతో వేసిన పెయింటింగ్ అనమాట. అంటే హ్యాండ్ పెయింటింగ్ వేసినవే. ఇవి చేతులతో తయారు చేశారు. ఇక్కడ స్టోన్స్ ఉంటాయి, కలర్ స్టోన్స్, వాటితోటి ఇలాగా తయారు చేశారనమాట. భలే ఉన్నాయి కదా ఈ బొమ్మలు చూడడానికి. ఇంతకు నువ్వేమన్నా కొనుక్కున్నావా అని డౌట్ రావచ్చు. నేనైతే కొనలేదు, ఎందుకంటే అవి చాలా రేట్లు చెప్తున్నారనమాట. అంత పెట్టి ఎందుకు కొనడము అనిపించింది. అంతేకాకుండా ఇక్కడేం మన సొంత ఇల్లు కూడా కాదు కదా, మనం డెకరేషన్కి పెట్టుకోవడానికి అనిపించింది. మీలో ఎవరికన్నా కావాలి అంటే చెప్పండి కామెంట్ సెక్షన్లో. తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి, చేతులతో తయారు చేసినవి. అంటే ఏంటి అంటే ఇయర్ రింగ్స్ ఇవి ఉంటాయి కదా. ఇది సోప్ అండి, చాలా బాగుంది కదా, చిన్న సోపు. ఇక్కడ చూసారా, ఇవన్నీ కూడా పెయింటింగ్స్. ఇక్కడ మనకి ఆ కమ్మలు అవన్నీ దొరుకుతాయని చెప్పాను కదా. అవి ఎలా దొరుకుతాయి అంటే, చెట్టుకి కొమ్మలు, చెక్కలు ఉంటాయి కదా, ఆ చెక్కలతోటి తయారు చేసిన కమ్మలు అవన్నీ ఉంటాయి. ఈ గ్లాస్ బౌల్స్ చూసారా, భలే ఉంది కదా. మామూలుగా ఇది అంటారు కదా రెజైన్ ఆర్ట్ అని, వాటితో అనమాట. ఇది చూసారా, ఈ బౌల్లోకి చిన్న స్పూను ఎంత చిన్నదో చూడండి. నాకైతే భలే అనిపించింది ఈ స్పూన్ చూడంగానే. ఇంకా శంఖాలు, రకరకాల బొమ్మలు అయితే ఉన్నాయి. ఇవి చూసారా, సముద్రంలో అలలు వస్తాయి కదా, అలా అనిపించింది నాకైతే. గ్లాసులు, ఇంకా మనకి బౌల్స్, చాలా రకాలైతే ఉన్నాయి. చూసారా, ఇక్కడ కమ్మలు అయితే ఉన్నాయి కదా, చాలా కాస్ట్ ఉన్నాయి. ఇవి వచ్చేసి కొన్ని చెక్కలతో తయారు చేసినవి, కొన్నేమో దారాలతో అట్లా తయారు చేస్తున్నారు. చూసారా, ఇవన్నీ కూడా కొంచెం వెరైటీగా ఉన్నాయి. కాస్ట్ కూడా వెరైటీగానే ఉందిలేండి. ఒక్కొక్కటి $50, $60 అట్లా ఉన్నాయి. ఇవి చూసారా, చెక్కలతో తయారు చేసిన బొమ్మలు. ఇట్లాంటి వాటితో మీరు ఎవరన్నా ఆడుకున్నారా? చిన్నప్పుడు నేనైతే బాగా ఆడుకునేదాన్ని. చెక్క బొమ్మలే దొరికేది మనకి ఎక్కువ. ఈ దండలు చూసారా, ఇవి వచ్చేసి చాలా కాస్ట్ అండి. ఇవి పిన్నీసులు చూసారా, ఇవి వచ్చేసి చిన్న చిన్న ఇయర్ స్టడ్స్ ఉంటాయి కదా అవి. ఇది అయితే నాకు పేపర్ పిన్స్ ఉంటాయి కదా అవి అనిపించింది చూడడానికైతే. భలే అనిపించాయి, కానీ చూసేదానికే బాగున్నాయి. రేట్లు పెట్టుకోలేంలేండి. తర్వాత అయితే చూడండి, ఇదిగోండి, ఇవి పక్క పిన్నీసులు. పెద్దవాళ్ళు అప్పట్లో చుట్టలు వేసుకునేవాళ్ళు కదా, ఆ చుట్టలకు పెట్టుకునే పక్క పిన్నీసులు అనమాట. ఆ పైది వచ్చేసి నాకు స్టాప్లర్లో పిన్స్ ఉంటాయి కదా, ఆ పిన్స్ లాగా అనిపించింది. చిన్నప్పుడైతే స్టాప్లర్లో పిన్స్ అన్నీ వేసి మేము ఇట్లా చైన్స్ లాగా తయారు చేసేది. నాకు అలాగే అనిపించింది అది చూడగానే. మీకేమనిపించింది అని కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది చూసారా, చెక్క బొమ్మలు. ఇదైతే భలే ఉంది కదా, ఆర్ట్స్ బాగా చేశారండి. చూసారా, ఇంకా మనకి ఫ్లవర్ వాజులు ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి. ఇదైతే చూడండి ఏం డిజైన్ చేశారో అసలు. ఇది చాలా బాగుంది కదా. లోపల వచ్చేసి లవ్ షేప్ వేరే కలర్తో అయితే చేస్తున్నారు. ఇంకా అసలుదైతే మొదలైపోతుంది. ఇన్ని చెప్పావు కానీ అసలు చూపించు ఏంటి అనుకుంటున్నారు కదా. ఇదిగోండి, 1917లో జర్మన్ వాళ్ళు స్కూల్ అనమాట. వాళ్ళు చదువుకున్న స్కూల్స్ అవన్నీ ఎలా ఉండేది అనేది చూసారు కదా. డ్రాయింగ్ బుక్స్ అంట. అప్పుడు వాళ్ళు మనం ఏబిసిడీలు ఇప్పుడు ఎట్లా చదువుతున్నామో వాళ్ళు అట్లా చదువుకునే వాళ్ళు. వాళ్ళ స్లేట్ పెన్సిల్ చూడండి ఎలా ఉందో, భలే ఉంది కదా చూడడానికైతే. అండ్ వాళ్ళ కాయిన్స్ ప్రతిదీ కూడా ఇక్కడ అయితే దాచిపెట్టున్నారనమాట. మ్యూజియం లాగా చేసి అన్నీ పెట్టున్నారు. వాళ్ళ బుక్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇవన్నీ చాలా సేఫ్టీతో పెట్టున్నారు. చూసారా, ఏ ఫర్ యాపిల్ అని చదివేది గుర్తుంది కానీ ఇట్లాగైతే నాకు గుర్తులేదు. సి ఫర్ కైట్ ఎందుకు పెట్టారో వాళ్ళు. అండ్ మ్యాప్ అయితే ఇక్కడ కూడా ఇచ్చున్నారు మళ్ళీ ఒకటి. అండ్ అప్పట్లో వాళ్ళు కప్పులు ఇచ్చేవాళ్ళు కదా, అంటే ఏదైనా గెలుచుకున్నప్పుడు మనకి ఇప్పుడు కప్స్ ఇస్తారు కదా అవి. అండ్ వాళ్ళ షూస్, యూజ్ చేసిన షూస్ అనమాట. అప్పట్లో టేబుల్స్ చూసారా ఎలా ఉన్నాయో. వాళ్ళ స్లేట్లు చూడండి. అండ్ మధ్యలో చూడండి ఏబిసిడీలు కూడా పెట్టున్నారు.
బెంచీలు చూసారా భలే ఉన్నాయి కదా. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి బెంచీలు వస్తున్నాయి. ఈయన చూసారా ఏంటి నన్ను వీడియో దీవా అన్నట్టు కోపంగా చూస్తున్నాడు. లోపల చూసారా క్రేయాన్స్ అవి కూడా ఉన్నాయి. అప్పట్లో క్రేయాన్స్ ఉన్నాయా అన్న డౌట్ అయితే నాకు ఉంది. ఏమో ఉండొచ్చు, అంటే ఇక్కడంతా లేటెస్ట్ టెక్నాలజీ కాబట్టి వాళ్ళు ఏమైనా తయారు చేసుకొని ఉండొచ్చు. చూసారా పైకి వెళ్ళేదానికి మెట్లు, ఇక్కడ వచ్చేసి మనం వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి అక్కడ తాడొకటి కట్టేస్తున్నారు. ఈ జంతువు చూసారా ఆస్ట్రేలియాలో ఎక్కడికి పోయినా ఇవి అయితే కనిపిస్తాయి మనకి రియల్వి. ఇదైతే ఫేక్లేండి, ఇది బొమ్మ భలే ఉంది కదా, కానీ చూడడానికి అయితే నిజం జంతువు లాగే ఉంది కదా. చూసారా వాటి డీటెయిల్స్ అయితే అక్కడ ఉన్నాయి. ఇది వచ్చేసి చెక్క ముక్కలు ఉంటాయి కదా, ఆ చెక్క ముక్కలతో కట్టిన హౌస్ అంట. చూసారు కదా, దీనికి గ్లూ ఏం అతికించలేదంట, జస్ట్ జాయింట్స్ తోటి వేసేస్తున్నారు. పాకెట్ నైఫ్లు అని చెప్పున్నారు, మేడ్ విత్ పాకెట్ నైఫ్ అంటే జోబులో పెట్టుకునే కత్తులేమో, మేబీ కత్తులతో తయారు చేసిన ఇల్లు లాగే అని చెప్పారు. చాలా బాగుంది కదా చూడడానికి అయితే. ఇంత పెద్ద ఇల్లు కట్టారంటే గమ్ములు ఏం అతికించకుండా బెటర్ కదా. చూసారా ఇక్కడైతే కప్పులు ప్లేట్లు అప్పట్లో వాళ్ళు వాడినవి అన్నీ ఉన్నాయి. అండ్ వాళ్ళ పేపర్లు కూడా ఇప్పటికి కలర్ అంతా మారిపోయినాయి. ఇవి చూసారా చేతి కర్రలు భలే ఉన్నాయి కదా. ఇప్పుడైతే చాలా మోడల్స్ అయితే వచ్చేసాయి, రకరకాల మోడల్స్ అయితే యూజ్ చేస్తున్నారు. అప్పట్లో వాళ్ళు కూడా చేతి కర్రలు అయితే యూజ్ చేసేవాళ్ళు. ఇది చూసారా ఎంత పొడుగ్గా ఉందో ఈ కర్ర అయితే, కొట్టడానికి అయితే బాగుంది. నాకైతే మనం రోకల్ బండ్లు ఉంటాయి కదా అట్లా అయితే అనిపించింది. చూసారా బాత్ టబ్, అప్పట్లో పిల్లలకి స్నానాలు చేపించేది. ఇదేందనుకుంటున్నారు, పిల్లలకి ఉయ్యాల, మనం ఉయ్యాలి ఇప్పుడు బెడ్స్ కొనుక్కుంటున్నాం కదా ఊపేదానికి, అలాంటిది. ఇది పియానో సెట్. ఇది చూసారా అక్కడ వాళ్ళవి ఇవి ఏంటో నాకు తెలియలేదు. ఈ కార్డ్స్ అయితే చాలా పెట్టున్నారు, ఎందుకు అనేది నాకు అర్థం కాలేదు. మీరైతే చూసేసేయండి ఈ కార్డ్స్ ఏంటి అనేది. మీకు ఎవరికన్నా తెలుసుంటే నాకు చెప్పండి. ఇది చూసారా స్ట్రోలర్, ఇప్పుడు మనం పిల్లల్ని ఎక్కడికన్నా తీసుకోవడానికి వెళ్ళడానికి స్ట్రోలర్ అయితే కొంటున్నాం కదా, ఈ స్ట్రోలర్లు చూసారా అప్పట్లోనే ఉన్నాయి. అంటే 1970s వాళ్ళు స్ట్రోలర్లు ఇలా తయారు చేసుకొని యూజ్ చేసేవాళ్ళు. భలే ఉంది కదా. చూసారా ఇదైతే దేనికో మిషన్, ఇది వచ్చేసి ఏదో మిషన్లే ఇవన్నీ కూడా. ఇది వచ్చి బకెట్ బాయిలో నీళ్ళు చేదేది. ఇదేంటి అనుకుంటున్నారు, చిన్నప్పుడు నాకు గుర్తున్నంత వరకు అయితే చెప్తాను, మనం కావిళ్ళు ఎత్తుకోబోయే వాళ్ళం కదండి, అటు బిందె ఇటు బిందె తగిలించుకొని వాటర్ అయితే మోసుకోబోయే వాళ్ళమి. కానీ ఇక్కడ వాళ్ళు కూరగాయలు తెచ్చుకోవడానికి అప్పట్లో యూజ్ చేసేవాళ్ళంట అది. ఇది చూసారా మట్టి, 1917లో అప్పుడు ఉన్న మట్టి. అండ్ తర్వాత వచ్చేసి ఇంటికి వాసాలు అవి అంటారు కదా వేసేవాళ్ళు. ఇప్పుడైతే ఐరన్ అవన్నీ వేస్తున్నారు రేకులకి అలాంటి వాటికి, కానీ అప్పట్లో అయితే కర్రలే యూజ్ చేసేవాళ్ళు. నేను చెప్తూ ఉన్నా కూడా అక్కడ మ్యాటర్ ఉంటుంది, మీరు కూడా చదివేసేయండి. ఇది చూసారా కార్పెంటర్ వర్క్ చేస్తారు కదా వాటికి సంబంధించినవన్నీ కూడా ఉన్నాయి. అప్పట్లో వాళ్ళు ఎలా తయారు చేసేవాళ్ళు అనేది. ఇది ఆ కార్పెంటర్ వర్క్ సంబంధించింది అనమాట. ఐరన్ బాక్సులు చూసారా, ఇవైతే నా చిన్నప్పుడు కూడా చూసినట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత టూల్స్ చూసారా, వాళ్ళు యూజ్ చేసిన టూల్స్ కొలిచేదానికి, ఎట్లా చేయాలి, సివిల్ ఇంజనీర్స్ అవి ఉంటారు కదా వాళ్ళు చేయడానికి. ఈ కత్తి చూసారా ఎంత పెద్దదో, కత్తి కాదులేండి కొడవలి. మళ్ళీ అది కత్తి కాదు కొడవలి అని కామెంట్ సెక్షన్లో చెప్తారేమో, అందుకే చెప్తున్నాను. శీలలు అవన్నీ కూడా వాళ్ళు భద్రపరిచారు. నాకైతే బాగా అనిపించిందండి. ఇంకా మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు కదా, నేను ఒక్కటే చూస్తే ఎలాగా అనేసి నేనైతే వీడియో తీశాను. ఈ వీడియో అంతా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అప్పట్లో వాళ్ళు డబ్బులు దాచి పెట్టుకునే పెట్టెలు భలే ఉన్నాయి కదా చెక్క పెట్టెలు. మీరు ఎవరన్నా ఇవి మీకు గుర్తున్నాయా ఈ చెక్క పెట్టెలు ఏమన్నా? నాకైతే గుర్తున్నాయి, చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చూసేదాన్ని. ఇది చూసారా వీళ్ళు ఈ కత్తులు అవన్నీ పెట్టున్నారు కదా, వాటిల్లో కూడా ఏదో మ్యాటర్ అయితే రాస్తున్నారనమాట. ఇది మిద్దిపైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆర్ట్ గ్యాలరీ అయితే ఉంది. ఈ ఫొటోస్ అన్నీ కూడా ఒక గ్యాలరీ లాగా పెట్టున్నారు, చాలా బాగుంది. ఇక్కడికైతే నేను వెళ్ళలేదు, మా హస్బెండ్ అయితే వెళ్ళారు పైకి. నేను ఇంకా పాపని తీసుకొని బయటకు వచ్చేసాను. మా హస్బెండ్ అయితే వీడియో షూట్ చేసుకొచ్చారనమాట. ఇక్కడ వీటన్నిటికి కూడా ఒక్కొక్క మ్యాటర్ అయితే ఉంది కంప్లీట్గా. బొమ్మకు సంబంధించిన చరిత్ర అంతా కూడా దాంట్లో రాసున్నారు, ఎప్పుడేసారు ఏంటి అనేదంతా కూడా క్లియర్గా. ఇది చూసారా చూడడానికి ఒక బొమ్మలాగా అనిపించింది, కానీ అప్పట్లో జర్మన్ విలేజ్ ఎలా ఉండేది అనేది ఫొటోస్ అయితే పార్ట్లలాగా అతికించున్నారు. ఇది చూసారా భలే ఉంది కదా, ప్రతి దానికి ఒక్కొక్క అర్థం ఉంది. మనం జూమ్ చేసుకొని చూసాము అంటే వాటిల్లో ప్రతి ఒక్క ఫోటో అయితే కనిపిస్తుంది అనమాట, అప్పట్లో ఏముంది ఏంటి అనేది. చూసారా ఇక్కడైతే కొండలు అవన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ కలిపి ఒక ఆర్ట్ లాగా తయారు చేసి అక్కడ పెట్టున్నారు. నాకైతే బాగా అనిపించిందండి ఇవన్నీ చూడడానికి. ఇంతకీ ఇన్ని చెప్పాను కానీ అసలు విషయం అయితే చెప్పలేదు కదా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఇలాంటి బోల్డ్ అయిన వీడియోస్ వస్తాయి. ఇక్కడ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయి. నా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇది ఒక వీడియోనే కాదు చాలా వీడియోస్ అయితే తీశాను. మా హస్బెండ్ చూసారా ఎంత కష్టపడుతున్నారు వీడియో తీయడానికి అయితే, అక్కడ అన్నీ కూడా తీస్తున్నారు. అంతేకాదు ఆ మిర్రర్లో బ్యాక్లో వచ్చేసి ఒక స్టోన్ అయితే ఉంది చూసారా, భలే ఉంది కదా. అంటే ఏంటి ఆ స్టోన్ భలే ఉందా అని కాదు, అది అప్పట్లోది 1917లో స్టోన్ అనమాట.
ఈ ఆర్ట్ గ్యాలరీ అంతా కూడా బాగుంది కదండి. ఇంతకీ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇది చూసారు కదా ఫొటోస్ కాదు కెమెరాస్, అప్పట్లో వాళ్ళు వాడిన కెమెరాస్ అంట ఇక్కడ మ్యూజియంలో అయితే పెట్టున్నారు. ఈ మధ్యలో వైట్గా ఉంది చూసారా, వైట్ బ్లాక్ కలర్స్ వచ్చేసి, అదైతే నేను చూశాను ఎప్పుడు అంటే పాత సినిమాలలో ఏదైనా ఎగ్జిబిషన్స్ పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళి ఫొటోస్ తీపించుకోవడానికి అనేసి మన సినిమా హీరో హీరోయిన్లు వెళ్తుంటారు కదా, అట్లా కనిపించింది నాకైతే. అది అప్పుడు చూసినట్టు గుర్తుందనమాట. ఇప్పుడు ఇక్కడ లేటెస్ట్ మోడల్ అయితే ఉంది, సేమ్ అలాంటిదే. మనం ఫోటో దిగగానే ఫోటో అయితే వచ్చేస్తుంది. చూసారు కదా ఫొటోస్ కెమెరాస్ ఎట్లా ఉన్నాయి అనేది. ఇంతకీ వీటన్నిటిలో ఏ కలెక్షన్ మీకు బాగా నచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఇంకా వీడియో అయితే చూసేసేయండి అండ్ లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇంతకీ ఎలా ఉంది అని కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్ బాయ్.